హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను కల్లుప్పు అయితే తీసుకుంటున్నాను. సో దీంతో మంచి టిప్ అయితే చెప్తానండి. మన ఇల్లంతా సువాసనతో వెదజల్లుతుంది అనమాట. సో బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గర అయితే మెయిన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను మూడు స్పూన్లు లేదా 4 స్పూన్లు ఇలాగా కల్లుప్పు తీసుకున్నాను. ఇలా కల్లుప్పు తీసుకున్న తర్వాత ఒక బౌల్ అనమాట, ఏదైనా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలా. సో మీరు దేంట్లో తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా ఎక్కడైతే 4 స్పూన్లు కల్లుప్పు తీసుకున్న తర్వాత ఒక కంఫర్ట్ అయితే తీసుకోండి. ఒక కంఫర్ట్ తీసుకున్న ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, మంచి సువాసనతో ఉంటుంది కదా. ఇలాగా తీసుకున్న ఉప్పులో ఇలాగ కంఫర్ట్ వేసి చూడండి, మొత్తం ఉప్పు అంతా తడవాలండి. తడిచేలాగా ఇలాగ కంఫర్ట్ వేసుకోండి. అప్పుడు ఇది తీసుకెళ్ళి మనం బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ ఏ ప్లేస్లో వస్తుందో ఆ ప్లేస్లో ఇది పెట్టుకున్నారంటే ఉప్పు కరిగినంతసేపు కూడా ఆ రూమ్ అంతా సరే ఆ పెట్టిన ప్లేస్లో మంచి సువాసన అయితే వెదజల్లుతుంది అనమాట. మనకి రూమ్లోకి వెళ్ళంగానే చక్కగా రిఫ్రెష్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇట్లా చేశారంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట. బెడ్రూమ్లో కానీ ఈ విధంగా మంచం కూడా దగ్గర ఈ విధంగా పెట్టుకున్నారంటే రూమ్ అంతా మంచి సువాసన అవుతుంది. అలాగే బాత్రూంలో పెట్టుకోవచ్చు, అలాగే కిచెన్లో. నాకు మెయిన్ కిచెన్లో కావాలనేసి నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా సింక్ దగ్గర అయితే బాగా స్మెల్ వస్తుంది అనేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసే విధంగా పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ పెట్టుకున్నాను, అయిపోయింది అనమాట, కరిగిపోయింది. మళ్ళీ పెట్టుకున్నాను, మీకు కూడా షేర్ చేద్దాం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే ఉప్పు కరిగినంత సేపు కూడా ఉప్పు వెంటనే కరగదు కదండి, కొంచెం టైం పడుతుంది ఉప్పు కరగడానికి. ఇలా పెట్టుకున్నారంటే ఒక 2-3 డేస్కి అయితే మంచి సువాసన అయితే వస్తుందండి. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.